సినిమా మన ఊరు మన కథ చాలా బాగా తీసిండు. ఎంజాయ్ చేయొచ్చు. డోంట్ మిస్ దిస్ మూవీ. శంకర్ గ్రేట్ జాబ్. ఆల్ యాక్టర్స్ ఆర్ న్యాచురల్. పర్ఫెక్ట్గా ఉంది. ఈ సినిమా చూడకపోతే మీరు చాలా మిస్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ బాగుంది. పల్లెటూరు వాతావరణంలో మంచిగా తీశారు మూవీ. చేకూరు అన్న డైరెక్షన్ బాగుంది. ఇది చూసి ఫుల్ ఎంజాయ్ చేశాము. చాలా బాగుంది. కీప్ టాప్. కొన్ని ఏంటంటే ఇప్పుడు పల్లెటూరులో ఇంపార్టెంట్ స్కూల్ గురించి బాగా తీశాడు. అదైతే గుడ్. కంప్యూటర్ అనేది చాలా విషయం మన స్టూడెంట్కి అనేది చాలా విషయం బాగుంటుంది అది. ఎందుకంటే అది దాని గురించి చాలా ప్రాక్టికల్గా తీశాడు. ఫ్యూచర్లో పిల్లలకు ఏంటంటే ఇలాంటివి జరగకుండా చూసుకోవడానికి బాగుంది కాన్సెప్ట్. హాయ్ అండి, నేను ఇందులో లత అనే క్యారెక్టర్ చేశాను. హీరో లవర్ క్యారెక్టర్, అంటే కొంచెం క్యాషీ క్యారెక్టర్ కూడా. మంచి సహజమైన పల్లెటూరు వాతావరణంలో నిజంగానే పల్లెటూరులో సహజమైన పాత్రలతోటి చాలా హాస్యభరితంగా తీశారు. అండ్ చిన్న సినిమానే ఇది పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. మీరు సక్సెస్ చేస్తేనే మా టీం కూడా సంతోషిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. లీడ్ యాక్టర్స్ కామెడీ బాగున్నది, స్పాంటేనియస్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది. సినిమా త్రూ అవుట్ ద లెంత్ ఏదైతే ఉందో ఫుల్ కామెడీ ఉంది. ఎక్కడ బోర్ కొట్టలేదు. పైసా వస్తుంది. చాలా మంచి సినిమా. చేకూరి శంకర్ గారు చాలా బాగా తీశారు. చాలా బాగుంది. కుటుంబం మొత్తం వచ్చి పిల్లలతో అందరూ కుటుంబం అంతా వచ్చి చూడాలా. చాలా బాగుంటుంది. ఇలాంటి చిన్న సినిమాల్ని మీరు ఆదరిస్తే ఇంకా ఇలాంటి చాలా మంచి సినిమాలు వస్తాయి. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. నిర్మాత కూడా చాలా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా డబ్బులు కూడా ఖర్చు పెట్టారు. నటీనటులు కూడా చాలా బాగా చేశారు. లీడ్ రోల్స్ ఇద్దరు హీరోయిన్లు చాలా బాగా చేశారు. అందరూ ఇందులో యాక్ట్ చేసిన ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. మీరు తప్పకుండా థియేటర్లోకి వచ్చి చూసి ఆదరించి ఈ సినిమాని విజయవంతం చేయండి. 2 గంటలు నాన్ స్టాప్ కామెడీ, నవ్వుకొని ఇంటికి వెళ్ళొచ్చు. ఇలాంటి సినిమాలు మీరు తప్పకుండా ఆదరించాలి. అసలు బద్మాష్లు నేనైతే మస్తు హ్యాపీ, ఫుల్ కామెడీ ఫీల్ అయినా. దగ్గర ఒక 2 అవర్స్ అయితే మంచిగా నవ్వుకున్నా. ఎందుకంటే మనం ఈ జాబులలో ఆంగ్లింగ్లో పోయి అంతా యాక్షన్ సినిమాలు ప్లస్ ఈ లవ్ స్టోరీలలో ఉన్నాయి కాబట్టి కామెడీ సినిమాలు వస్తలేవు. నాకైతే చాలా కామెడీ అనిపించింది. ఫుల్ నవ్వుకున్నాను అయితే 2 ఇయర్స్. మీరు లిటరల్ నమ్మరు, ఒక విలేజ్కి పోయేసి వచ్చినట్టే అనిపించింది నాకైతే. ఒక ఊరికి పోయి మన చుట్టాలలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే మంచిగా కామెడీ ఎంజాయ్ చేసి ఇట్లా రిలాక్సేషన్ అయ్యి వచ్చినట్టుంది. చాలా పీస్ఫుల్ అనిపించింది అన్న సినిమా వస్తే. మంచిగా మీరు కూడా బద్మాషులు సినిమా చూడండి. మంచిగా ఒక 2 అవర్స్ ఒక మంచిగా విలేజ్కి పోయేసి వచ్చి మీ ఫ్రెండ్స్ని కలిసినట్టు ఫీల్ అవుతారు. ఫుల్ కామెడీ ఉంది. ఒక్కొక్క కామెడీ సీన్కి అయితే నవ్వుకుంటారు. రీసెంట్ టైమ్స్లో ఇంత మంచి కామెడీ సినిమా అయితే రాలేదు. డైరెక్టర్ శంకర్ గారు అయితే నెక్స్ట్ లెవెల్ మంచిగా తీసిండు సినిమా. మంచి సినిమా చూడండి, తప్పకుండా చూడండి. బాగుందండి మూవీ. చాలా రిఫ్రెష్మెంటింగ్ అనిపించింది. చాలా ఎంజాయ్ చేశామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మూవీ. మంచి కామెడీ, విలేజ్ బ్యాక్డ్రాప్ లో చాలా అద్భుతంగా తీశారు సినిమా. చాలా ఆరోగ్యకరమైనటువంటి కామెడీ ఉంది. ఎక్కడ వల్గారిటీ లేదు. చాలా చిన్న సినిమా, చాలా తపనతో తీశారు దర్శక నిర్మాతలు. నటులంతా చాలా బాగా చేశారు. న్యాచురల్గా ఉంది. ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఇన్ని రోజులు మేము షూట్ చేసాము, ప్రమోషన్స్ చేసాము, కానీ ఈరోజు స్క్రీన్ మీద చూస్తుంటే చాలా సినిమా పేరు అట్లున్నది. చాలా బాగుంది సినిమా. కామెడీ అయితే విపరీతం కాయడం, నవ్వి వచ్చినాము. ఒక సీను మన కలటట్టుగా బాగా చేసిర్రు, కానీ ఎక్కడ బోర్ లేదు. నవ్వుడు, పాటలు, హీరోని అంతా యాక్షన్ చాలా బాగా చేసిర్రు. చాలా మంచిగా వచ్చింది. చూడదగ్గ సినిమా, కానీ పేరు అట్లున్నది. అన్ని రకాలు ఒకటి కాదు. డైలాగులు కూడా మంచి ఉన్నాయి. ఈ మనిషి అన్యాయం చేస్తే దేవుడు న్యాయం చేస్తాడు. ఆ ప్రయత్నం అనేది చాలా బాగుంది. ఒక్కడ బోర్ లేదు. ఖాళీ సినిమా జోక్సులు అన్నీ బోర్డు ఉంటుంది, కానీ తీసుడు పర్ఫెక్ట్గా ఉండి చాలా మంచిగా వచ్చింది సినిమా. ఎక్కడ బోర్ లేదు. బాగుంది. 2 గంటలు చాలా బాగుంది. ఈ మధ్య కామెడీ అంటే వల్గారిటీ చూపెట్టేది అలవాటైంది, కానీ ఎక్కడ ఎదుగుదామన్నా కూడా దొరకని అంశము. వల్గారిటీ లేకుండా మంచి స్వచ్ఛమైన ఆనందం కలిగించింది. 2 గంటలు కూర్చొని మానవతా విలువలు, కుటుంబ విలువలు కూడా దీనిలో ఇంక్లూడింగ్ ఉన్నాయి. కేవలం కామెడీ కాకుండా కూడా మంచి మనుషులు ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల ఇట్లా చెడిపోతున్న విషయం అంతర్లీనంగా చెప్పి చాలా బాగుంది. అందరూ మౌత్ టాకింగ్, అందరూ ఇలాంటి చిన్న బతికేయాలంటే మాత్రం మనం అందరం
చాతురైనంత పబ్లిక్ చేయాలని నా ప్లీజ్. ఫ్లైట్లు అవసరం లేదు, ఆనందంగా ఇంట్లో ఎట్లా బాధలు మనకు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ఇక ప్రతిసారి గొడవలు ఎందుకు మనకు, మంచి ఆనందంగా నవ్వుతుంది. అలా అంతర్లీనం మాత్రం మానవత బంధాల గురించి బాగా చెప్పారు, చాలా బాగుంది. తాగుడు క్యారెక్టర్ నచ్చిందా, పోలీస్ స్టేషన్ సీన్లు వచ్చాయా? తాగుడు క్యారెక్టర్ న్యాచురల్ చేసింది, బాగుంది కామెడీ చేసింది. తాగుబోతులు కావద్దని కూడా అంతర్లీనంగా. సినిమా చాలా బాగుంది. విలేజ్ అన్ని కళ్ళకు కట్టినట్టు సహజ సిద్ధంగా చూపించారు. సహజ సిద్ధ సంభాషణలు. దర్శకుడు చాలా సవాల్గా తీసుకున్నాడు. ఈ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. బహుశా దర్శకుడికి ఇది తొలి ప్రయత్నం కావచ్చు. అయితే నాకు ఈ సినిమా ఎక్కడ బోర్ అనిపించలేదు, చాలా బాగా అనిపించింది. ఇద్దరు మహేష్ గారు, విద్యాసాగర్ గారు సహజంగా న్యాచురల్గానే నటించారు. ఇది మనం గతంలో ఊళ్ళల్లో కూడా ఎక్కడైనా చూసిన సన్నివేశాలాగానే అనిపించినాయి నాకు. చాలా బాగుంది. ఈ సినిమాని అందరూ చూసి ఆదరించారు. కామెడీ ఉంది అండ్ లాస్ట్ రియలైజేషన్ బాగుందండి ఈరోజు. అవును, చాలా మస్తు ఫన్ అనిపించిందా. వాళ్ళు చేసే పోలీస్ స్టేషన్లో చేసేది ప్రతిదీ ఫన్గానే అలా ఏం అనిపించలేదండి. త్రూ అవుట్ కామెడీ ఇదే చెప్పారు, లాస్ట్కు ఒక మెసేజ్ అంటూ పెట్టేసి మెసేజ్ చెప్పారు. అండి ష్యూర్గా మంచిగా తీశారు. అంటే పిల్లగాడైనా డైరెక్టర్ మంచిగా తీశారు. కాకపోతే మన పల్లెటూళ్ళలో జరిగే వాతావరణాన్ని మన కళ్ళగట్టినట్టు చూపించిండు. వాళ్ళ తాగుబోతులు వాళ్ళు తనుకోవటం అన్ని పద్ధతిగా బాగుందన్న మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నాం మూవీలో. ఎక్కువ నచ్చింది మూవీలో ఇద్దరు క్యారెక్టర్స్ నచ్చినాయి. తిరుపతి ఇంకా ఇంకొక క్యారెక్టర్ చేశారు కదా వాళ్ళిద్దరు, ముత్యాలు చాలా బాగా చేశారు. సో పోలీస్ స్టేషన్ సీన్ బాగా నచ్చింది. అక్కడ చాలా దెబ్బలు తింటూ నవ్వుతున్నారు కదా, అక్కడ బాగా నచ్చింది. నేను అక్కడ వాళ్ళ వైఫ్ తో ఫైటింగ్ చేసేటప్పుడు, ఇంకా పోలీస్ స్టేషన్ లో మందు కోసం అందరి దగ్గర అమౌంట్ తీస్తారు కదా, అప్పుడు చాలా నవ్వుకున్నాను. చాలా బాగుంది మెసేజ్. దాని నుంచి మనం చాలా నేర్చుకోవాలి. లేదు, ఇది చాలా బాగుంది. కామెడీయే కావాలి కదా ఫ్యామిలీతో వెళ్ళడానికి. ఫ్యామిలీ కామెడీ ఉంటే చాలు. చాలా సూపర్గా ఉంది. బ్యాక్గ్రౌండ్ వచ్చి మన తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ సూపర్ హిట్గా ఉంది. థియేటర్లో 2.5 hours కూర్చుంటే అన్ని మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. బద్మాష్ లెవెల్ అంటే మన చుట్టుపక్కల ఉన్న బద్మాష్లకు అంతా ఈ సినిమా అంకితం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా చూడవలసిన సినిమా. చాలా బాగుంది. అస్సలు మధ్యలో నీకు ఎక్కడైనా బోర్ కొట్టదు. చాలా ఆదరిస్తారని కదా, ఆదరిస్తేనే ఇలాంటి సినిమాలు పెద్ద పైకి వచ్చేస్తారు. చాలా బాగుంది. నాకు ముత్తయ్య ఒక ఆయన ఉంది కదా, ఆ క్యారెక్టర్ నచ్చింది. ఇంకా ఆయన ఫ్రెండ్లీ క్యారెక్టర్ ఉంది తిరుపతి, అది కూడా నచ్చింది. కానీ మధ్యలో ఎమోషనల్ సీన్స్ కూడా వచ్చినాయి. దాని తర్వాత క్లిప్లోనే ఫన్నీ సీన్స్ వస్తున్నాయి. మూవీ అయితే చాలా బాగుంది. జనాల మధ్యలో మీరు సినిమా చూడడం ఎలా అనిపించింది? చాలా మంచి అనిపించింది. అందరూ కామెడీ ఫుల్. మేమైతే చిల్ అవుతున్నాం. మేము ఇప్పుడు చూసినా కొత్తగా చూసినట్టు ఉంది, ఎక్కడ మాకు బోరింగ్ లేదు. ఫుల్ కామెడీ. ప్రజలైతే ఏవైతే కొద్దిగా భయం ఉండే, ఎంత అయినా మన కాన్ఫిడెంట్ ఉంటుంది. కొద్దిగా ప్రేక్షకులతో ఏం ఇలా రిసీవ్ చేసుకుంటే ఎలా కామెడీ ఉంటా అనుకున్నా అని వాళ్ళకి ఫుల్ నచ్చింది. ఎందుకంటే ఈ మధ్య ప్రేక్షకులు ఏదైతే కావాలనుకుంటూ చూస్తున్నారో మొత్తం న్యాచురాలిటీ ఉండాలి, రియాలిటీ ఉండాలి, ప్యూర్ జెన్యున్ కామెడీ ఉండాలి, అందరు చూసేటట్టు ఉండాలి. ఇప్పుడు సమ్మర్ ఎండింగ్, స్కూల్ స్టార్ట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సినిమా అనుకో. ఇప్పుడు అందరు చూసి నవ్వుకుని ఎంజాయ్ చేసే సినిమా. తక్కువ టికెట్ ప్రైసెస్ ఉన్నాయి. మాత్రం ఇంత కూడా ఇబ్బంది కలగకుండా సినిమా ఉంది. అందరు ఎంజాయ్ చేసి వచ్చి అందరు తప్పకుండా వచ్చి చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది. హాయ్ అండి అందరికీ. బద్మాషులు అసలు నిజంగా టైటిల్లోనే ఉంది. అసలు నిజంగా చెప్పాలంటే 2.5 గంటలు చాలా బాగా నవ్వుకోవచ్చు. అసలు డైరెక్టర్ గారు మంచి కథ ఎంచుకొని విలేజ్ నేపథ్యంలో సినిమా చూస్తే కూడా అరే మన పక్కింటోడు, మన ఎదురింటోడు, అరే మన పక్కింటి ఇట్లా ఉంటాయి కదా, మన దోస్తుడికి ఇట్లా ఉంటాయి అని చెప్పి తెలిసిన ఫేసులు తెలియని ఫేసులు కాకుండా ఆర్టిస్టులు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. కూడా మంచి ఖర్చులు పెట్టి మంచిగా నిలబెట్టారు. సో 5కి 5 నేనైతే రేటింగ్ ఇస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి ముందుకు వచ్చి చేయడం వల్ల కొత్త ఆర్టిస్టులు కూడా మంచి అవకాశాలు వచ్చి మంచి ఎదుగురని చెప్పి ఆశిస్తున్నాను. సినిమాని ప్రేక్షకులు అంతా చూసి థియేటర్లో వచ్చి చూడండి.
ఇంకోటి ఏంటంటే మీరు చూస్తున్నంతసేపు కూడా చాలా బాగా అసలు నవ్వకుండా ఉండరు, కడుపు నవ్వుతారు. మీరు అందరూ వచ్చి థియేటర్లో చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి, కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసిన తృప్తి నాకైతే ఉంది. మీరు కూడా కావాలంటే వచ్చి చూడండి. అండ్ రేటింగ్ విషయం అంటే కావాలని ఒక పాయింట్ తక్కువ ఇచ్చిన ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా బాగా తీస్తాడని. వండర్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, విలేజ్ బ్యాక్గ్రౌండ్, జాతి రత్నాలు తర్వాత అలాంటి మంచి సినిమా చూసినా నాకైతే కడుపు నవ్వుకున్నా, ఎంజాయ్ చేసిన. ఎవ్రీబడి డిడ్ న్యాచురల్లీ. ఇట్స్ అ వండర్ఫుల్ మూవీ, కామెడీ అండ్ అ మెసేజ్. Please do watch. Thank you.